అసలు నీకేమీ అర్థం కావు. కానీ నువ్వేం ప్లాన్ చేస్తున్నావో మాత్రం మాకు బాగానే అర్థం అవుతుంది. అమ్మా అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? రే, నేను ఫోన్ చేసినప్పుడు నువ్వెక్కడున్నావురా? ఈ టైంలో నేను ఆఫీస్లో తప్ప ఇంకెక్కడ ఉంటానమ్మా. చూసావమ్మా, మన కళ్ళ ముందు ఎంత ఈజీగా అబద్ధం చెప్తున్నాడో. అర్థమైందిరా, అర్థమైంది. నీ భార్య వచ్చాక అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టావంటే ఇక మా చేతిలోంచి జారిపోతున్నావని బాగా అర్థమవుతుంది. అయ్యో రామా, వీళ్ళేంటి మరి ఇంత కోపంగా ఉన్నారు? కొంపదీసి నేను లక్ష్మి వాళ్ళకి ఇల్లు చూడడానికి వెళ్ళిన విషయం తెలిసిపోయిందా ఏంటి? అదే జరిగితే ఎలా మేనేజ్ చేయాలి ఇప్పుడు? చూడు హరి, నువ్వింతవరకు నాకు అబద్ధం చెప్పలేదు. ఇక ముందు కూడా చెప్పవని నమ్ముతున్నాను. నిజం చెప్పరా, మీరిద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారు? అమ్మా, నేను నిజంగా చెప్తున్నానమ్మా. నేను ఆఫీస్కి వెళ్లే ముందు ఒక చిన్న పని మీద వెళ్ళాను. అక్కడున్నప్పుడే నువ్వు నాకు ఫోన్ చేసావు. హరి, అబద్ధం చెప్పకు. నువ్వు చెప్పే ఆ చిన్న పని ఈ ఇంటిని ముక్కలు చేసే పెద్ద పని అని నోరు తెరిచి చెప్పరా? అమ్మ, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదమ్మా. నా మాటలే నీకు అర్థం కావట్లేదు. ఇక నా మనసులో బాధ నీకేం అర్థం అవుతుంది? అందరూ అన్నట్టు కొత్త నీరు వచ్చాక పాత నీరు వెళ్ళిపోతుంది అనేది 100% నిజం. అందరిలాగే నువ్వు కూడా పెళ్ళం వచ్చాక మారిపోయావు కదా. మారిపోకుండా ఎలా ఉంటాడమ్మా? ఆ లక్ష్మి కోసమే కదా వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాడు. అక్క, నేనేంటి వేరే కాపురం పెట్టడం ఏంటక్క? అసలు ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? మరి లేకపోతే పొద్దున్నే ఎవరి కోసం కొత్తిల్లు చూస్తున్నావు? రండి, చాలా స్పేషియస్ గా ఉంటుంది. ముగ్గురే ఉండబోతున్నారని హరన్న చెప్పారు. ముగ్గురికి సరిపోతుందండి. నువ్వు లక్ష్మి కలిసి వేరే ఇల్లు చూస్తున్నట్టు మాకు తెలిసిందిరా. చెప్పరా, చెప్పు. ఎప్పటి నుంచి డిసైడ్ అయ్యారు మీరు ఇలాగా? చెప్పరా, నీతో కలిసి ఉంటే మీ ఆవిడకి నచ్చట్లేదా? ఇదంతా నీ పెళ్ళాం ప్లానే కదూ. నువ్వు కీలు బొమ్మలాగా తను ఎలా ఆడిస్తుందో అలా ఆడుతున్నావు కదా. నీకేం అనిపించట్లేదు? నువ్వు కూడా అందరిలాగానే అమ్మ నాన్నలు వదిలేస్తావని నేను కల్లా కూడా అనుకోలేదురా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమండి, ఇక మనం రోడ్డు మీద పడ్డం ఖాయమండి. ఒరే హరి, ఇక నుంచి నువ్వు నీ పెళ్ళం హాయిగా సంతోషంగా ఉంటుందిరా. మా దారిని మేము పోతాం. చాలా ఆపమ్మా. నాకు కానీ లక్ష్మికి కానీ మీరు కాకుండా ఇంకెవరున్నారమ్మా? అసలైనా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలని మేమెందుకు అనుకుంటాం? మరి ఇల్లు ఎందుకు చూస్తున్నావురా?